హైదరాబాద్ లో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వై జంక్షన్ లోని లేక్ షోర్ మాల్ లో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న భారీ బోర్డు పడడంతో కొందరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని మాల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వై జంక్షన్ లోని లేక్ షోర్ మాల్ లో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న భారీ బోర్డు పడడంతో కొందరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని మాల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న ఓ పాత ప్రైవేట్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఆసుపత్రి నిర్వాహకులు సామగ్రిని అక్కడే విడిచి వెళ్లడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఆసుపత్రిలో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మోహన్ మీరాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కనీస ఏర్పాట్లు లేకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం వల్ల ప్రజలకు అసౌకర్యం జరిగిందని ఎమ్మెల్యే గట్టిగా మండిపడ్డారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల కోసం అవసరమైన వైద్య సిబ్బంది ఫ్లెక్సీలు లేకపోవడంతో సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యలుగా తెలిపారు. గతంలో కూడా ఆసుపత్రిపై పేషెంట్ సౌకర్యాలు పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంపై అనేక ఆరోపణలు వచ్చాయని తెలిపారు. అంత బిజీగా ఏం చేస్తున్నా నేను వచ్చాను జనానికి సంబంధించి వచ్చేసి అంత బిజీగా వాళ్ళ కార్యక్రమం పూర్వంగా అప్పు చెప్పరాదు. ఈ కలెక్టర్ వీళ్ళే ఎక్కువ కానీ ఈసారి నేను చెప్తున్నా ఎవరన్నా ఎక్కడన్నా ఉండాలి కదా. అంటే నేను ఇదైందా చేస్తుందా అవును నువ్వు వచ్చి కనపాలి పోనీ ఆ చూడలేదు నన్ను. ఈ నెల 19వ తేదీన మల్లారెడ్డి 50వ పెళ్లి రోజు సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలోని యూత్ దృష్టిలో పెట్టుకుని కంతాడి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కీసర మండలంలోని రాంపల్లి దాయల్లో సీఎంఆర్ క్రికెట్ ట్రోఫీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎంఆర్ క్రికెట్ ట్రోఫీ కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపి మహిళలకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం క్రికెట్ గ్రౌండ్లో కేటీఆర్ మల్లారెడ్డి క్రికెట్ ఆడి సందడి చేశారు. బ్యాటింగ్ చేస్తాడు, నేను బౌలింగ్ చేస్తా.
బ్యాటింగ్ చేస్తాడు, నేను బౌలింగ్ చేస్తాను. నేనేం చెప్పిన అంటే మేడం పేరు కల్పన, నీ పేరు మల్లారెడ్డి కదా, హ్యాష్ మల్పన అని పెట్టేసి నువ్వు కూడా ఇంకా విజయ్ దేవరకొండనే పెడతాడా, నువ్వు కూడా పెట్టు అని చెప్పిన. పెట్టా అంటే పెడతా అన్న, తప్పకుండా అది కూడా చేస్తా అన్నాడు. కానీ చాలా సంతోషం, ఇవాళ భారతదేశం ప్రపంచ వరల్డ్ కప్ T20లో ఈ రోజు ఫైనల్ ఆడబోతా ఉంది. ఇదే రోజు మా మేడ్చల్లోని మా తమ్ముళ్ళందరూ కూడా మంచి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ CMR కప్ అని పెట్టి మీరు కూడా ఆడుతున్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇప్పుడు ఇంకా ఎండాకాలం పూర్తిగా షురూ కాకముందు ఎండలైతే దంతున్నాయి కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా పెద్దలు మల్లారెడ్డి గారి స్ఫూర్తితో, వారిలో ఉండే ఉత్సాహం, వారిలో ఉండే జోష్ మీ మేడ్చల్ యూత్ మొత్తంలో, తెలంగాణ యూత్ మొత్తంలో ఉండాలి. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇదే జోష్ కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చినాము కాబట్టి మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు, అట్లాగే వీరోచితంగా పోరాడి ఓడిపోయిన మన కంటెస్టెంట్ అభ్యర్థులు, అట్లాగే చైర్మన్ గారు ఇద్దరు, 3 మున్సిపాలిటీలు ఉంటే 2 మున్సిపాలిటీలు మల్లన్న గారు గెలుచుకున్నారు. మరి ఆ ఇద్దరు చైర్మన్లకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, వారికి కూడా సన్మాన కార్యక్రమం పెట్టినారంట మల్లారెడ్డి గారు. ఇది ఫస్టా అది ఫస్టా?